గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నో ఈవెంట్స్ ఉంటాయి, జూ పార్కులు ఉంటాయి, ఎగ్జిబిషన్స్ కూడా ఉంటాయి. బట్ ఫర్ ఏ చేంజ్ నుమాయిష్ ఎగ్జిబిషన్ అంటే చాలా స్పెషాలిటీగా మారిపోయింది హైదరాబాద్ ప్రజల్లో. ముఖ్యంగా మనం ప్రస్తుతం అయితే నాంపల్లిలోని ఎగ్జిబిషన్ వద్ద ఉన్నాం. ఏదైతే నుమాయిష్ ఎగ్జిబిషన్ ఉందో దాని వద్ద ఉన్నాము. ఒక్కసారి మరి బిజినెస్ స్టాల్స్ ఎలా ఉన్నాయి, మరి ముఖ్యంగా పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది, అసలు ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. అండ్ ఆల్సో మీరు కూడా హిట్ టీవీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఏ విధంగా నుమాయిష్ ఉంది, మరి గత ఏడాదితో పోల్చుకుంటే ప్రస్తుతం ఉన్న నుమాయిష్ ఎలా ఉంది అనేది కూడా హిట్ టీవీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాబా ఎట్లా ఉంది పబ్లిక్ రెస్పాన్స్? పబ్లిక్ ఈ 2 3 రోజులు లైట్ ఉంది, పండుగ నుంచి బాగా పబ్లిక్ ఉండే. ఈ 2 3 రోజులు మళ్ళీ జాబ్స్ స్టార్ట్ అయింది, డౌన్ అయింది. ఈ సాటర్డే సండే మండే దాకా చాలా రష్ వస్తుంది. ఈ 3 రోజులు ఫుల్ రష్ వస్తుంది. 26 జనవరి రోజు అయితే చాలా రష్ వస్తుంది. గ్రౌండ్ లా నడవనికే జాగుండా అంత పబ్లిక్ వస్తుంది ఆ రోజు. ప్రతి ఇయర్ ఎప్పుడు అట్లనే ఉంటుంది, రష్ బాగా రష్ వస్తుంది. ఏ టైం కి స్టార్ట్ అవుతుంది నుమాయిష్? ఈ మార్నింగ్ 9 నుంచి మన వెహికల్ ఉంటది, వెహికల్ థర్డ్ గేట్ కి ఆ వెహికల్ తోని షాపింగ్ చేస్తారు అంతా 3 o'clock దాకా. 3 నుంచి మళ్ళీ బండ్లు బయటికి పంపించేస్తారు. అంటే టికెట్ ప్రైస్ ఎంత ఉంది? మన 4 వీలర్ బైక్ ది 700, ఆటోది 500, 200 ఏమో బైక్ ది. అంటే ముఖ్యంగా విజిటర్స్ వస్తుంటారు కదా, వాళ్ళకి ఎంత ఉంది ప్రైస్? సేమ్ ఎవరికైనా అంతే రేట్. ఇప్పుడు ఇదైతే 50 రూపీస్ మంచిగా, ఇది ఎంత మందికైనా కానీ. చిల్డ్రన్ కి ఎంత ఉంది? చిల్లర్కి 50 రూపీస్, 5 years టికెట్. 5 సంవత్సరాల బాబుకి టికెట్ తీసుకుంటారు. అంటే నైట్ ఏ టైం వరకు ఉంటుంది నుమాయిష్? 11 కు లాస్ట్ అండి. 11 కు లైట్స్ అన్ని బంద్ చేస్తారు. 3 నుంచి పబ్లిక్ షురూ అవుతుంది. 11 కు లాస్ట్ లైట్లు అన్ని బంద్ చేస్తారు. 11 గత ఏడాదితో పోల్చుకుంటే ప్రస్తుతం ఎట్లా ఉంది? అంటే మన తగ్గారా పెరిగారా జనాలు? పెరుగుడు తప్ప తగ్గురు ఉన్నాము ఎగ్జిబిషన్ కు. పెరుగుడు తప్ప తగ్గురాల్సి ఉండదు. ఇయర్ పెరుగుతుంటది కానీ తగ్గ అస్సలు ఉండదు. ఇయర్ పెరుగుతుంటాయి, షాప్స్ పెరుగుతుంటాయి. ఎక్కడెక్కడ షాప్స్, కొత్త షాప్స్ ఇయర్ వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్క ఇయర్కి ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా షాప్స్ వస్తూనే ఉంటాయి. సో ఎట్లా అనిపిస్తుంది? ఇంతమంది పబ్లిక్ కదా పెరుగుతూనే ఉన్నారు, ఎట్లుంది మీ ఫీల్? అసలు ఎవరైనా ఇరిటేషన్ చేస్తున్నారా? అసలు మీకు కోపం తెప్పిస్తున్నారా? ఇక రష్ ఉన్నప్పుడు మాకు కొంచెం ఇరిటేషన్ అవుతుంది. ఇంకా పిల్లలు కొంతమంది టికెట్ తీసుకో అంటే 5 years తీసుకోవాలి, మేము తీసుకోము, రాదు, ఇలా కాదు కదా. ఇక కొన్ని వస్తుంటాయి, అది ఇవాళ మేము చేసి టికెట్ ఇప్పించి మళ్ళీ పంపిస్తాం వాళ్ళని. వాళ్ళదే ఉంటుంది కొంతమంది అట్లా. సో ఫైనల్లీ మనమైతే లోపలికి రావడం జరిగింది. ఏదైతే నుమాయిష్ లోపలికి అయితే వచ్చేసాము. మనం చూసుకోవచ్చు ఎన్ని అంటే దాదాపుగా కళ్ళకు దాదాపు ఇక్కడనే కేవలం ఒక 10 నుంచి 20 స్టాల్స్ మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడైతే ఒక ఫర్నిచర్ షాప్, ఏదైతే అది కూడా కంప్లీట్ గా న్యాచురల్ తో చేసిన థింగ్స్ అంటే ఇవి మనం ఒక్కసారి చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఆల్సో ఒక సైడ్ వుడెన్ తో చేసినవి అయితే, మరొక సైడ్ మట్టితో చేసిన పాత్రలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ మోర్ ఎవర్ మనం ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు, కంప్లీట్ వుడెన్ తో చేసిన థింగ్స్ ఇక్కడ ఉన్నాయి. దాదాపుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఒక్కసారి మనం వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సో ఇవన్నీ కూడా చాలా వరకు పెద్ద ఎత్తున అవుట్ ఆఫ్ అంటే ట్రాన్స్పోర్ట్ నుంచి, వేరే స్టేట్స్ నుంచి రావడం అయితే జరిగింది. సో బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చాయి ఈ థింగ్స్ అన్ని? ये मैडम यूपी उत्तर प्रदेश सहारनपुर। जी मैडम। How many days? ఎన్ని రోజుల నుంచి? 45 days का रहता मैम। जी। ఎట్లా ఉంది పబ్లిక్ రెస్పాన్స్ మరి? पब्लिक अच्छा है मैडम। एल इंडिया एक्सपोर्टिंग ग्राउंड है तो बोले तो अच्छा रहता पूरा। हाँ। సో మరో సెకండ్ స్టాల్ కి అయితే మనం వచ్చాము. ఒక సైడ్ విమెన్స్ క్లాత్స్ ఏవైతే ఉన్నాయో, అటు సైడ్ విమెన్స్ క్లాత్స్ ఉంటాయి. ఇక్కడైతే మెన్స్ క్లాత్స్ కూడా మనకి ఇక్కడ మెన్స్ స్టోర్స్ కూడా అవైలబుల్ ఉందని కూడా మనము ఈ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తున్నాము. అండ్ మోర్ ఎవర్ ఎక్క సైడ్ చూసుకున్నట్లయితే ఇటు కూడా మనం చూసుకోవచ్చు, ప్లేట్స్ కావచ్చు, ఇంటికి సంబంధించిన సామాగ్రి మొత్తం కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాదాపుగా ఎండ అనేది లెక్క చేయకుండా చాలా వరకు పబ్లిక్ కూడా రెస్పాన్స్ ఎక్కువ ఉండడంతో వీళ్ళ బిజినెస్ కూడా చాలా బాగా జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఎవర్ ఎక్కువగా చూసుకున్నట్లయితే ఇంటి సామాగ్రి కావచ్చు, లేకపోతే ఫుడ్ స్టాల్స్ కావచ్చు, క్లాత్స్ కావచ్చు, ఇంకా ఏదైతే ఇంటికి సంబంధించిన సామాన్లు కూడా చాలా వరకు ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అండ్ దాదాపు హ్యాండ్లూమ్ క్లాత్స్ కూడా ఇక్కడ చాలా ఫేమస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఒక వైపున ఇవన్నీ థింగ్స్ ఉంటే, మరోవైపు కాలేజ్ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, వాళ్ళు చూడడానికి కూడా వచ్చారు. మనం ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం.
చూస్తున్నాము కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి కూర్చునే సిచ్యువేషన్ దాదాపుగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఎట్లా అంటే స్టూడెంట్స్ కూడా అందరు ఉన్నారు. హాయ్ హాయ్, చెప్పండి ఏ కాలేజ్? వనితా కాలేజ్. ఓకే, ఎట్లా అనిపిస్తుంది నుమాయిష్? ఎవ్రీ ఇయర్ ఉంటుందా? Okay. ఏం చదువుతున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. అంటే కాలేజ్ లో మరి బంక్ కొట్టారా ఏంటి? కాలేజ్ అయిపోయింది, వాళ్ళ ఎగ్జామ్ ఉండే అయిపోయింది, అందుకే ఇట్లా వచ్చినాం. 1 o'clock అయిపోయింది ఎగ్జామ్. ఎంత మంది వచ్చారు ఫ్రెండ్స్? ఉంటాం ఒక 10 members. 10 members దాకా. ఎంజాయ్ చేస్తున్నారా నుమాయిష్? బస్ ఎంజాయ్ చేస్తున్నాం. ఎంజాయ్ చేస్తురా? ఎట్లా? ఇంకా మాకు ఫ్రీ ఎంట్రీ కదా లోపలికి, ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం. మరి ఏమన్నా కొన్నావా మళ్ళా? ఇగో ఇవి కొన్నాం, అలా మస్తు కొన్నాం. ప్రైజెస్ ఎలా ఉన్నాయి? ప్రైజెస్ ఓకే మంచిగా ఉన్నాయి. అరే చెప్పురా, నువ్వెట్లున్నాయి? అంటే డ్రెస్సులు మనకు ఎక్కువ తక్కువ బడ్జెట్ లో రావాలనుకుంటాం కానీ ఇక్కడ ఎక్కువ బడ్జెట్లు ఉన్నాయని మా ఫ్రెండ్స్ కూడా అంటున్నారు. ఏమంటారు? అంతే, ఏం చేసుకోవాలి అంతేనా? రీల్స్ కూడా తీసుకుంటున్నారు ఇక్కడ మనం చూడొచ్చు. దాదాపు నేను మాట్లాడుతుంటే వాళ్ళు రీల్స్ కూడా తీసుకుంటున్నారు. అండ్ మోర్ ఎవర్ ఇక్కడ కాలేజ్ దగ్గర ఉండడంతో వాళ్ళు వచ్చి ఇక్కడ ఫన్ కూడా క్రియేట్ చేసుకొని వాళ్ళ కాలేజ్ మెమోరీస్ ని వాళ్ళు మళ్ళీ అంటే నెక్స్ట్ ఎవరైతే వస్తుంటారో సో వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఈ మెమోరీస్ అన్ని క్యాప్చర్ చేసుకొని వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ తో కావచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్న పరిస్థితి కూడా వాళ్ళకి తెలుస్తుంది ఇన్ ఫ్యూచర్ లో. ఇన్ఫాక్ట్ నేను కూడా డిగ్రీ కాలేజ్ ఇక్కడే కాబట్టి నాకు కూడా సమ్ మెమోరీస్ ఆఫ్ దేర్ ఇన్ విత్ దిస్ కాలేజ్. సో అనిపిస్తుంది సమ్వేర్ ఎల్స్ నుమాయిష్ కి వచ్చిన ఒక ఫీల్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరోవైపు కొందరు అయితే ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చేసుకుంటూ నేను ఇది తీసుకుంటున్నాను అది తీసుకుంటున్నాను అని వీడియో కాల్స్ లో కూడా చాలా వరకు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతున్న సిచ్యువేషన్ కూడా ఇక్కడ చాలా వరకు కనిపిస్తుంది. అండ్ ఒక్కసారి చూడొచ్చు ఇక్కడ పెద్ద ఎత్తున స్టూడెంట్స్ ఉన్నారు అండ్ ఆల్సో పెద్ద పెద్ద స్టాల్స్ ఉన్నాయి. ఒకవైపు క్లాత్స్ అయితే మరొక వైపు అయితే ఫుడ్ స్టాల్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో పెద్ద వెహికల్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడ వెహికల్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా షీ టీమ్స్ కావచ్చు, ట్రాఫిక్ పోలీస్ కావచ్చు అండ్ ఆల్సో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఎక్కడికక్కడ వాళ్ళ గురించి అంటే పబ్లిక్ సేఫ్టీ కోసం ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ మనం చూడొచ్చు చాలా వరకు వెహికల్స్ కూడా ఇక్కడ తీసుకొని వచ్చి వేరే స్టేట్స్ నుంచి అంటే ఐ మీన్ వేరే కంట్రీస్ నుంచి కూడా ఇక్కడ వచ్చి కొనుగోలు చేస్తున్నారు. అండ్ మోర్ ఎవర్ చూసుకోవచ్చు అక్కడ హ్యాండ్లూమ్ క్లాత్స్ కావచ్చు అండ్ ఆల్సో ఆ లేడీస్ ఇయర్ రింగ్స్ కావచ్చు, లేడీస్ జ్యువెలరీకి సంబంధించి అండ్ ఆల్సో అక్కడ పెద్ద ఎత్తున కేఫ్ నీలోఫర్, హైదరాబాద్ ది మోస్ట్ ఫేమస్ కేఫ్ నీలోఫర్ అక్కడ మనకు అక్కడ కనిపిస్తుంది. ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళి అండ్ ఆల్సో కస్టమర్స్ అక్కడికి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. హైదరాబాద్ లో చాలా వరకు ముఖ్యంగా గుర్తొచ్చేదంటే చాయ్ అంటే మనకు గుర్తొచ్చేది కేఫ్ నీలోఫర్. ఎందుకంటే అటు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ప్రతి ఒక్కరు వెళ్తే అక్కడ ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళే సిచ్యువేషన్ లో వాళ్ళు కేఫ్ నీలోఫర్ కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా కేఫ్ నీలోఫర్ చాయ్ తాగుతూ వాళ్ళు స్టేటస్ పెట్టుకోవడం లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెట్టుకోవడం అండ్ ఆల్సో లైవ్స్ పెట్టుకోవడం చాలా వరకు జరుగుతుంటాయి. మనం చూడొచ్చు చాలా వరకు పెద్ద ఎత్తున ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి. కేఫ్ నీలోఫర్ లో కూడా చాలా వరకు రష్ అక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్క చెప్పండి ఎట్లా ఉంది ఫుడ్? చాలా బాగుంది. అంటే బయట కేఫ్ నీలోఫర్ అంటే చాలా వరకు బడ్జెట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, టేస్ట్ కూడా ఎలా చాలా బాగుంటుందని వింటున్నాం. మరి అక్కడ ఉన్నదానికి ఇక్కడ ఉన్నదానికి టేస్ట్ ఎలా ఉంది అసలు? సేమ్ ఉంది, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది, ఎప్పటిలానే ఉంది. అంటే ఎవరితో వచ్చారు మీరంతా? మేమంతా కజిన్స్. కజిన్స్ నుమాయిష్ చూడడానికి వచ్చారా? అవునండి. ఓకే, ఎట్లా అనిపిస్తుంది నుమాయిష్? ఏమన్నా పర్చేస్ చేశారా? ఎప్పటిలానే లైక్ నార్మల్ లైక్ పర్చేస్ చేసాం, క్లోత్స్ అవన్నీ చాలా బాగున్నాయి. అంటే ఎప్పుడు ప్రతి ఇయర్ వస్తూనే ఉంటారా? ఇది ఎవ్రీ ఇయర్ వి కంపల్సరీ విజిట్ ఎవ్రీ ఇయర్. ఎక్కడి నుంచి వచ్చారు మరి? సికింద్రాబాద్. సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారా? అంటే సికింద్రాబాద్ లో కూడా చాలా వరకు స్ట్రీట్ మార్కెట్స్ కావచ్చు లాంటివి కూడా ఉంటాయి కదా, బట్ నుమాయిష్ ఎందుకు? బట్ దిస్ ఇస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా, ఇయర్ కి ఒకసారి వస్తుంది కదా, అందుకే కంపల్సరీ విజిట్ చేస్తాం. ఆల్ ఓవర్ ఇండియా నుంచి స్టాల్స్ పెడతారు కదా, సో వి కమ్ హియర్ విజిట్. సో బ్రదర్ చెప్పండి, ఆడవాళ్ళకంటే ఎక్కువగా ఇయర్ రింగ్స్, జ్యువెలరీస్, క్లిప్స్ కావచ్చు వాటి అన్నిటిని కూడా చాలా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సో వీటికి సంబంధించి ఏమైనా డిస్కౌంట్స్ ఏమైనా ఇస్తున్నారా? డిస్కౌంట్ ఇస్తున్నాం. అదే 200ది 150కి ఇస్తున్నాము. ఇది 150 100 రూపీస్ కి ఇస్తున్నాము. ఆల్ ఐటమ్ పైన డిస్కౌంట్ ఉంది అందరి దగ్గరికి. ఓకే, అంటే ఎట్లా ఉంది రెస్పాన్స్? ఇప్పుడైతే వాళ్ళేదు 4 days నుంచి. ఓకే, ఇంకా రావట్లేదా? వస్తలేరు, పబ్లిక్ వస్తారు ఇక 5 to February దాకా ఉంటది కదా, వస్తారు ఇక ఒక ఫ్రైడే నుంచి వస్తారు పబ్లిక్. ఇంకా సో అంటే ఓవరాల్ గా ఎట్లా ఉంది నుమాయిష్ అని అప్పటికి ఇప్పటికి ఏమన్నా మీకు తేడా ఈ అనిపించింది? సంవత్సరం బాగాలేదు, ఎందుకు అట్లా? పబ్లిక్ వస్తలేరు కదా. ఓకే, అంటే వస్తేనే బాగుంటదా? వస్తేనే బాగుంటది. మళ్ళీ ఓకే, ఇదంతా కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తారు బ్రదర్? ముంబై. మీరే వెళ్తారా? మా ఫాదర్ వెళ్తారు, గ్రాండ్ ఫాదర్ వాళ్ళు ఇద్దరు కూడా తెస్తారు.
అంటే ఎన్ని ఇయర్స్ నుంచి నుమాయిష్ లో ఈ స్టాల్ పెడుతున్నారు? 4 years అవుతుంది మేడం. ఓకే, 4 years. అప్పటి నుంచి ఇప్పటిదాకా నడుస్తుంది అంటే బిజినెస్ బాగా నడుస్తుంది. బాగానే నడుస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. Most welcome. నుమాయిష్ లో మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఒకవైపు ఇవన్నీ బిజినెస్ స్టాల్స్ ఉంటే మరోవైపు అయితే ఎవరైతే వస్తూ ఉంటారో అంటే అటు విజిటర్స్ కావచ్చు లేకపోతే పబ్లిక్ వీళ్ళందరికీ కూడా ఒక షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ షాకింగ్ అని కూడా చెప్పొచ్చు. చిన్న పిల్లలు అయితే ఎప్పుడు చూడండి గోస్ట్ చూపిస్తారంట. మరి ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ ఉంది చాలా వరకు నేను అక్కడ నుంచి రాగానే చూస్తూ వచ్చాను. 100 గోస్ట్ అని చెప్పేసి ఇక్కడ నాకు పెద్దగా కనిపిస్తుంది. అసలు ఏంటండి అది? ఇది వచ్చేసి మనకి స్కేరీ హౌస్ అంటారు మేడం. దీని టికెట్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. ఇక్కడ దీంట్లో ఏం జరుగుతుంది అంటే 100 రూపాయల్లో భయం ఏందో చూస్తారు మేడం. ఫుల్ స్కేరీ ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. 100 రూపాయల్లో భయం ఏందో చూస్తారు. జీవితాంతం గుర్తుంటది మీకు లోపలికి వెళ్ళినారని. ఫుల్ స్కేరీ ఉంటుంది. లోపల మంచి క్యారెక్టర్స్ ఉంటాయి, మంచి గోస్ట్ ఉంటాయి. మీ పైసలన్నీ వసూలు అయితే ₹1 వేస్ట్ కాదు మేడం. నుమాయిష్కి వస్తే ఖచ్చితంగా మీరు స్కేరీ హౌస్ కి రావాలి. అంటే ఇలానే ఉంటుందా లోపల? ఎందుకంటే భయంకరంగా ఉంటది మేడం. చూస్తేనే ఏమనాలి అర్థం అవుతలేదు, కానీ చాలా డేంజర్ ఉంటది. నెక్స్ట్ లెవెల్. అసలు ఇది ఎందుకు పెట్టారు? అంత భయం ఉంటది కదా మరి ప్రజలకు. అన్ని ఇక్కడ చాలా రైడ్స్ ఉన్నాయి, జాయింట్ వీల్ అవి ఉన్నాయి. అది అన్ని హ్యాపీనెస్ కోసం. ఇదంతా డేర్నెస్ వెళ్ళిపోతుంది చూస్తే. ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయాలి మేడం. ప్రతిదీ డైలీ మనుషుల్ని చూస్తున్నారు, ఒకరోజు దయ్యాల్ని కూడా చూడండి మా దగ్గరకు వచ్చి. అన్ని ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయాలి. లైఫ్ టైం మెమొరీగా ఉండాలనుకుంటున్నాను. లైఫ్ టైం మెమోరీస్ ఉంటాయి మేడం దీంట్లో. అంటే ఎట్లుంది పబ్లిక్ రెస్పాన్స్? మరి వస్తున్నారా? చాలా మంచిగా ఉంది మేడం. పబ్లిక్ చాలా. అంటే ఫైనల్ గా మీరు పబ్లిక్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా నుమాయిష్ కి వచ్చే వాళ్ళకి? ముఖ్యంగా నుమాయిష్ కి వచ్చే వాళ్ళు మా దగ్గరికి ఎలాగైనా రండి. భయం లేకుంటే మేము చూపిస్తాం భయం ఏందో. 100 రూపాయల్లో చూస్తారు, 100 రూపాయల్లో భయం ఏందో చూస్తారు. మా దగ్గరికి రండి మేడం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో అటు సైడ్ అయితే భయం చూసాం, మరి దాని పక్కనే ఉంది ఒక ఇది చిల్డ్రన్ కోసం ప్రత్యేకంగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఇక్కడ పిల్లలకైతే ఇలాంటి కార్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇలాంటి ప్లేయింగ్ కార్స్ పిల్లలు ఆడుకోవడం వల్ల మైండ్ కూడా చాలా వరకు రిఫ్రెష్మెంట్ ఉంటుంది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు దాదాపు ఎట్లా అంటే ఒక 5 నుంచి 10 కార్లు అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ దీనికి సంబంధించి చాలా వరకు ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. సో ఒక్కసారి మనం మాట్లాడిద్దాము. బ్రో, ఇవంటే ఏంటి అసలు? చాలా ఇది బాడీ మసాజ్ చైర్ మేడం. ఇది పెద్ద మనుషులు ఎవరైనా చాలా పెద్దగా ఉంటారు కదా, వాళ్ళు చాలా మంది ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళకి నొప్పులు అది ఇది ఉంటాయి. దీని మీద కూర్చుంటే మొత్తం బాడీ అంతా చాలా ప్రశాంతంగా రిలాక్స్ గా ఉంటుంది. ఓన్లీ 100 రూపీస్ లో 15 మినిట్స్ చేయొచ్చు మేడం. ఇంకా చాలా క్రేజీ గేమ్స్ ఉన్నాయి మన దగ్గర. ఆర్చరీ, గన్ షూటింగ్, పిల్లల కార్లు, ఇంకా F1 రేస్, ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి మేడం మన దగ్గర. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మేడం. సో ఫైనల్లీ మనమైతే లాస్ట్ డెస్టినేషన్ కి వచ్చామని. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ చూడొచ్చు మనం. ఇక్కడ దాదాపుగా ఎట్లా అంటే మనం ఇందాక చూసిన దాంట్లో అయితే చాలా వరకు ఫుడ్ స్టాల్స్ మాత్రం అక్కడొకటి ఇక్కడొకటి ఉన్నాయి. బట్ ఇక్కడ మాత్రం ఓవరాల్ ఒక 5 to 10 వరకు చాలా ఒక్కసారిగా ఇక్కడ మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్. అండ్ మోర్ ఎవర్ అటు అయితే నార్త్ ఇండియన్ ఫుడ్, ఇక్కడైతే సౌత్ ఇండియన్ ఫుడ్. చాలా వరకు డిఫరెన్సియేషన్ ఉన్న పబ్లిక్ కూడా చాలా వరకు అటు ఎక్కువ ఉన్నారు, ఇటు కూడా రష్ ఎక్కువ ఉన్నారు. ముఖ్యంగా లేడీస్ అయితే షాపింగ్ చేసి అలసిపోతారు కాబట్టి ఇక్కడ చెరుకు రసం తీసుకున్నారు. ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతున్న సిచ్యువేషన్ అని కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. మనం చూడాలి ఇక్కడ చెరుకు రసం ఏదైతే స్టాల్ ఉందో ఇక్కడైతే చాలా వరకు పెద్ద ఎత్తున లేడీస్ కూడా కనిపిస్తున్నారు. ఎందుకంటే షాపింగ్ చేసుకొని అలసిపోతుంటారు లేడీస్ చాలా వరకు. సో ఈ షుగర్ కేన్ జ్యూస్ అనేది తాగడం వల్ల కొంచెం ఎనర్జీ అనేది గెయిన్ అవుతుంది. అండ్ ఆల్సో సమ్మర్ కూడా అంటే దగ్గరలో ఉంది కాబట్టి ఎండ కూడా తీవ్రత ఎక్కువగా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం చూడొచ్చు షుగర్ కేన్ జ్యూసెస్ వద్ద చాలా వరకు పెద్ద ఎత్తున లేడీస్ కూడా కనిపిస్తున్నారు. అండ్ ఆల్సో ఒక్క సైడ్ చూసుకున్నట్లయితే అటు ఏదైతే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన అటు డేట్స్ కావచ్చు లేకపోతే ఫ్రూట్స్ కావచ్చు, డ్రై ఫ్రూట్ కు సంబంధించి అక్కడ కూడా మనకు కనిపిస్తున్న స్టాల్స్ కనిపిస్తుంది. మహి కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్ అని చెప్పేసి అయితే మనకు అక్కడ కనిపిస్తున్న సిచ్యువేషన్. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే డ్రై ఫ్రూట్స్ కూడా ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ కూడా చాలా వరకు పెద్ద ఎత్తున ఉన్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ మోర్ ఎవర్ దానికి డిమాండ్ కూడా ఎక్కువగా ఉన్న సిచ్యువేషన్ అని కూడా చెప్పొచ్చు. అండ్ అటు సైడ్ వింటర్ వేర్, కిడ్స్ వేర్ వరకు చాలా వరకు పెద్ద ఎత్తున ఉన్నాయి. అండ్ మోర్ ఎవర్ ఇటు పర్ఫ్యూమ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా అవైలబుల్ గా కనిపిస్తున్నాయి. అండ్ జూట్ బ్యాగ్ కూడా. ఎందుకంటే ముఖ్యంగా ఈ నుమాయిష్ కు సంబంధించి చాలా వరకు నుమాయిష్ లో ఎట్లా అంటే ఒక్కసారి బిజినెస్ లో అంటే ఒక్కసారి ఒక స్టాల్ పెట్టామంటే ఆ ఇయర్ అంతా ఏదైతే ఆ ఏడాది అంతా కూడా ఆ బిజినెస్ లోనే గ్రోత్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుందని చెప్పేసి అయితే చాలా వరకు మనం మాట్లాడుకొని ఉంటాము. అండ్ అది ఇన్ఫాక్ట్ అది ట్రూ అని కూడా చెప్పొచ్చు. అండ్ మోర్ ఎవర్ ప్రస్తుతం గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది కూడా స్టాల్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ పబ్లిక్ రెస్పాన్స్ కూడా మోర్ అండ్ మోర్ ఉందని కూడా చెప్పొచ్చు. అటు ముస్లిమ్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, వాళ్ళందరూ ఓవరాల్ హైదరాబాద్ కి సంబంధించి అందరూ వచ్చి ఇక్కడ షాపింగ్
షూటింగ్ చేసుకుంటున్నారు, రీల్స్ చేసుకుంటున్నారు. ఎంటర్టైన్మెంట్ ఫన్ గేమ్స్ ఉండడంతో ఇంకా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అవుతున్నారు అండ్ రిలాక్సేషన్ కూడా అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వీడియో తీసి నరేందర్ తో శ్వేత గంగాధర్, హిట్ టీవీ, నాంపల్లి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.